ఏ చోటు పుట్టినా పర్వాలేదు. అక్క గౌరక్క ఇసుకలో బంగారం పుట్టలేదా? దేవతలను బోధించుకోలేదా? బంగారం విలువైందా నేను అంటుంది. అక్క నేను ఎవరు అనుకున్నావే? ఎవరక్క? అవునన్నా ఎరలే అక్క ఆదిపరాశక్తిని. ఆదిపరాశక్తివి? అవునే నేను ఆదిపరాశక్తిని. ఆదిపరాశక్తివి నా రూపాన్ని చూసాను. నీ రూపాన్ని చూశాను అనుకో, ఎవరి గొప్ప వారే చెప్పుకుంటారు. నీ గొప్ప నువ్వు చెప్పుకో. చెప్పుకోవాలా? చెప్పుకో చెప్పుకో మీ గొప్పలు. నా రూపాన్ని చూస్తావా? చెప్పుకోండి. అవునే నా రూపాన్ని నువ్వు చూస్తావా? నీ రూపం నేను చూస్తాను. చెప్పు. చెప్పండివా? అవునమ్మా. ఈ అమ్మ ఎంతకారం మాట్లాడుతున్నా కదా, పూజకు ముందు ఏముండాలమ్మా? అమ్మా ఏముండాలి? శుద్ధ శుభ్రం పూజ చేశారు. ఏముండాలి? శుద్ధ శుభ్రం పూజలు అవుతాయా? శుద్ధ శుభ్రం పూజకు ముందు ఏముండాలి? నీరుండాలి కదా. గంగ మా దగ్గర ఉంది. అమ్మా ఈ గంగలేదు నిన్ను ఎవరు పూజిస్తారక్క? గంగలేదు పూజలు జరగాలి. పూజిస్తారు నిన్ను ఎవరు పూజిస్తారు? అవునా? ఎవరు కూడా పూజించరు. అలా చెప్పే. ఈ గంగ ఉండాలి. ఈ గంగ ఉంటే నీకు పూజలు చేస్తారు. అలా చెప్పవే. బోధించుకోలేదా? కాలకోట పవిత్రమైంది నేను. అవునా? కాలకోట పుట్టింది, ఆహారం పుట్టింది, దేవతలు పుట్టారు, అమృత పుట్టింది, లక్ష్మి పుట్టింది, అంత పవిత్రమైందని నేను. ఏంటే సాకి తీస్తున్నావు? పవిత్రమైంది చేపలు అమ్ముకొని చోటు పుట్టితేదేమి జాతిలో ఏముంది? నీటి కావాలి, నీటి కావాలి, అందరం ఎవరికి కావాలి? ఏంటి 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 పోలని ఊరుకుంటాను. మళ్ళీ మళ్ళీ సామాన్లు దేనికి పనికి రాకంట. అక్క ఏమన్నావు? కాలకోట పుట్టింది. పుట్టింది ఏ చోట పుట్టినా పర్వాలేదు. చోట పుట్టినా పర్వాలేదు కదక్క. అవునా అక్క? చెప్పడా? నాకు అక్కనే కదా అక్క.
వడి మాటలు ఆడితే ఆడితే ఏం చేస్తాను ఏం చేస్తావు? చెప్పడవా వాళ్ళ అక్క పోయాలి. ఉప్పుకు పోట్లోయ్, ఉప్పుకు పేట్లోయ్, రేట్ల, ఉప్పుకు రేగులోయ్, రేట్ల. అట్లు రేగులు, జుత్తుకు రేగులోయ్, ఈగలకు పీకలోయ్. ఇక్కడ ఊళ్ళు అమ్మాయి ఊళ్ళు ఇక్కడ జుత్తు తిరిగారు కదా. ఉప్పుకు పేట్లు, జుత్తుకు దెబ్బల్లోయ్, ఏక పీకలు, ఏక పీకలు, ఏం లేదు, 2 నిమిషాలు, 2 సెకండ్లు. జుత్తుకు దెబ్బల్లోయ్. వెళ్ళండి. సరిగారా అక్క గౌరక్క, ఎవరు నీకు అక్క? చేస్తావక్క? అవునా, కట్టమేనక్క. అవునా? అవి ఇంటి బిడ్డలము కదా మనము. ఇప్పుడు ఆడు వడి మాటలు ఆడితే ఆడితే నీ చెవ్వ ఆ, మరి నేను ఊరుకుంటానక్క. చేస్తావే అక్క చెప్పలే. చెప్తా సోదరువును. అక్క నీకు తరిమిన కోర, నేను తరిమిన కోర. నువ్వు తరిమిన కూర, నేను తరిమిన కూర. ఆహా. సోమవారిని వండి వడ్డిద్ది మక్క. ఊరి కొట్టించారు సోమవారికి సాంబార్కా? ఆ, నీ అన్నం తింటా? ఆ. నువ్వు కోసిన కూర? నేను కోసిన కోరే, అచ్చే. నేను వండిన కోరే. ఆ, ఆ నీసు కలవడి పడి స్వామి అమ్మా. ఆ వండు ఈ తోటకూరలో గట్ట ఎక్కడ ఎవరు తింటారు? సోమవారికి పడవు. నేను కోసేత్తా అంటున్నావు కదా. ఆ, పోయి ఒకసారి సీట్ తేలేదు కదా. ఈ కొండలు ఎక్కడ మనమేని మనవి మొత్తం మొత్తం కొడిగేది. ఆ, వేసాడు వేసాడు వేసాడు. అమ్మా అమ్మా ఏంటి పొట్టు డిగ్రీల పోతుంది. అమ్మా ఆ నా ఎవరని ఆ, వాళ్ళు పెద్ద పిల్లలకు కలవడి పోతుంది. జోలి లేదు. ఫోన్ ఎనగండి వచ్చాడు కదా. ఇవాళ ఒడిగా మీద కొనలేదు. ఆ నీసిన ఎవరని అమ్మాయి, ఏం చేస్తాను ఏదని పెద్దదానివని ఆలోచిస్తున్నాను. నేపథ్య ముక్కు పిండి కలప. మళ్ళీ ఎలాగా? అవునా ఎవరా ఆ, చెప్పడవా ఆ,
నాకైతే వాడు ఫోటో తిరుపతిలో చేస్తుంటాడు బాగా తిరుపతిలో రాసిన మంత్రం సారీ డాడీ తిరుపతి వెళ్ళిపోయాక బాగా ప్రసాదం పెట్టి రారావని నీకు ఆ ప్రసాదం ఒకటి సారమ్మా ఇది ప్రసాదం బాగా ఎవరా నీకు ప్రసాదం పెట్టాడు రారా ఆవులే అక్క అక్క ఇప్పుడు ఆడబడి వారు ఆడితే ఆడితే మీ 32 పళ్ళు రాళ్ళ కొడతానే రాను కొడతావా నా పని రాను కొడతావా అవునే. మరి నేను ఊరు కొట్టానా ఏం చేస్తావు? నేను ఊరు కొట్టానా చెప్పు నీకు కట్టిన పళ్ళు నీకు కట్టిన పళ్ళు అవునే అయ్యా అక్క గాజులన్నీ పోగా కొట్టుకున్నావు లేదక్క అవునే అక్క నువ్వు కొట్టిన పళ్ళు నేను కొట్టిన నేను పళ్ళు కొట్టిన పళ్ళు నేను కొట్టిన పళ్ళు మాలకి పంచుతావా పాలనకు పంచుదాం అక్క అవునా ఆ. అవునా పొలాలకు బాగా అందరికీ ఆవయ్యా. ఒలే, పొలాలకు వాళ్ళందరికీ నా పళ్ళు పెట్టవా, నా పళ్ళు పెట్టవా. పన్నెల వరకు నేను ఊరు కొట్టానక్క అవునా? ఆ. అది చెప్పడవా అక్క అదా, చారా, పెట్టవా. ఆ అమ్మని కొరుకొరు కొరుకులు ఈడ్చి తిన్నావు అవునే ఆ అమ్మ వెళ్ళిపోయింది చూసావా